హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీతో వస్తుంది. డిస్క్రిప్షన్లోని ఈసెట్ రిలేటెడ్ వీడియో లింక్స్ అన్నీ ఉంటాయి. A to G కౌన్సిలింగ్ ప్రాసెస్, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అండ్ అలానే బీటెక్లో ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, లాటరల్ ఎంట్రీ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్క వీడియోని అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఉంటాయి, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. చాలా ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ అన్నీ ఉన్నాయి, చూసుకోండి. ఇప్పుడైతే మనకి ఏమేమి కాలేజెస్ ఈసెట్ని యాక్సెప్ట్ చేస్తాయి, ఓకే, ఈసెట్ ర్యాంక్స్ని యాక్సెప్ట్ చేసి మిమ్మల్ని అలో చేస్తాయి అనేది చెప్తాను. అది కూడా గుంటూరు డిస్ట్రిక్ట్లో, ఓకే. అండ్ అన్ని డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని డిస్ట్రిక్ట్ యొక్క కాలేజెస్ కూడా వస్తాయి. నేను అబ్బీ బ్రో అండ్ అలానే బిఎస్డి బ్రో కలిసి ప్రతి ఒక్క వీడియోని కూడా మీకు అప్డేట్ చేస్తాం. అబీ బ్రో పెడతారు అండ్ అలానే బిఎస్డి బ్రో పెడతారు, నేను కూడా పెడతాను. సో ఇప్పుడు నేను గుంటూరు పెట్టాను, విశాఖపట్నం కానీ విజయవాడ కానీ నెక్స్ట్ ఇంకా కాలేజెస్ కానీ వాళ్ళు కూడా పెడుతుంటారు. ఛానల్స్ని వెళ్ళి విజిట్ చేయండి, ఒకసారి మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కవర్ అయ్యే వరకు కూడా 3 ఛానల్స్ నుండి మీకైతే వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి, ఓకే. ఫస్ట్ గుంటూరులో మనకి ఇక్కడ చూస్తే మీరు ఇన్స్టిట్యూట్ నేము, ఇన్స్టిట్యూట్ కోడు, ప్లేస్, డిస్ట్రిక్ట్ నేమ్, రీజియన్, ఏ రీజియన్లోకి వస్తుంది ఆ కాలేజ్, మనకి ఏయు, ఎస్వియు అలా ఉంటుంది కదా. సో ఏ రీజియన్లోకి వస్తుంది, కాలేజ్ టైప్ ఏంటి, ప్రైవేటా, గవర్నమెంటా, యూనివర్సిటీనా, ఓకే. అండ్ నెక్స్ట్ కో ఎడ్యుకేషన్ ఏంటి, అఫిలియేటెడ్ టు ఏ యూనివర్సిటీకి అఫిలియేట్ అయ్యి ఉంది, బ్రాంచ్ కోడ్ ఏంటి, ఫీ ఏంటి. సో ఇక్కడ ఒకే కలర్లో ఉన్నవి అన్ని ఐడెంటిఫై చేయడానికి ఏంటి అంటే అవన్నీ ఒకే కాలేజ్కి సంబంధించినవి అని అర్థం. సో నెక్స్ట్ అన్నీ ఒకే కలర్లో ఉంటాయి, దట్ మీన్స్ అవన్నీ కూడా ఒకే కాలేజ్కి సంబంధించినవి అని అర్థం. సో చూసారు కదా, ఫస్ట్ ఏఎం రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నరసరావుపేటలో ఉంది, గుంటూరు, ఏయూ రీజియన్, ఇది ప్రైవేట్ కాలేజ్ ఇది, ఓకే. కోఎడ్ ఆఫర్ చేస్తుంది, ఎఫిలియేటెడ్ టు JNTUK. అండ్ బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయంటే సివిల్, ఓకే, అగ్రికల్చర్, సిఎస్ అని ఉంది, అండ్ అలానే ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ, ఓకే. కాలేజ్ ఫీ వచ్చేసినప్పటికీ 43,000, ఇది మీరు పే చేయాల్సిందని నేను చెప్పట్లేదు, కాలేజ్ ఫీ అది, ఓకే. గవర్నమెంట్ మీరు ఎలిజిబుల్ అయితే ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది, అవన్నీ పక్కన పెడితే అది కాలేజ్ ఫీ, ఓకేనా, దట్స్ ఇట్. నెక్స్ట్ ANCUSF, ఇది కోడ్, ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి, కోడ్ ఇది. ఈ కోడ్తోనే మీరు వెబ్ ఆప్షన్స్ పెడతారు కాబట్టి కోడ్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. గుంటూరులోనే ఇది ఏయూ రీజియన్కి సంబంధించి ఉంటుంది, ఓకే. నెక్స్ట్ వైఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సెల్ఫ్ ఫినాన్స్, ఇది అర్థమవుతుందా, కాలేజ్ పేరు ఇది అర్థమవుతుందా. సో సెల్ఫ్ ఫినాన్స్, ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయని మీరు పక్కన చూసుకోవచ్చు, ట్రిపుల్ ఈ, ఈసీఈ, సిఎస్, డిఎస్, మెక్, సిఎస్సి. కాలేజ్ ఫీ 40,000, ఓకే. అండ్ ఏఎంఎల్ ఉంది, సివిల్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ మనకి 18 pages ఉంది మనకి పీడిఎఫ్, మీరు చూడండి. సో చాలా హెవీగా ఉన్నది, ఎక్కువ 18 pages ఆఫ్ పీడిఎఫ్ నేను ఎలాగా చదవలేను కాబట్టి మీరు ఎలా చూడాలనేది నేను చెప్తాను. మీరు 1-2 కాలేజెస్ ఇంకా చూడండి ఇక్కడ. సో మీరు చూస్తే యూనివర్సిటీ మీకు చూపిస్తాను, చూడండి. యూనివర్సిటీ టైప్ ప్రైవేట్ కాకుండా, ఓకే, ఇక్కడ చూడండి యూనివర్సిటీ టైప్ JNTN, అది ఇన్స్టిట్యూట్ కోడ్, అంటే JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నరసరావుపేట. సో నరసరావుపేట అనేది మనకి ఇన్స్టిట్యూట్ కదా, JNTN అన్నారు, అందుకే JNTUK అలాగా, ఇది JNTN అలాగా, ఓకే. సో నరసరావుపేట గుంటూరు, ఇది యూనివర్సిటీ, ఇది కోఎడ్ ఆఫర్ చేస్తుంది, అఫిలియేటెడ్ టు JNTUKనే, ఓకే. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ సిఎస్సి, సివిల్, ఓకే. నెక్స్ట్ మెక్, ట్రిపుల్ ఈ, ఈసీఈ, ఈ మొత్తం కూడా మనకైతే ఇక్కడ ఆఫర్ చేస్తున్నాయి. ఫీ అనేది 10,000 రూపీస్ రియంబర్స్ అవుతుంది, ఓకే. సో అలా ప్రతి దానికి కూడా ఇన్స్టిట్యూట్ కోడ్ ఇచ్చాము, ఇన్స్టిట్యూట్ నేమ్ ఇచ్చాము, అలానే డిస్ట్రిక్ట్ కోడ్, డిస్ట్రిక్ట్ నేము, కోఎడ్ ఆఫర్ చేస్తుందా లేదా, ఏ యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉంటుంది, కాలేజ్ ఫీ ఎంత ఉంటుంది, ప్రతిదీ కూడా ఇచ్చాము కాబట్టి. అండ్ బ్రాంచెస్, మెయిన్గా బ్రాంచెస్ ఏమేమి ఆఫర్ చేస్తున్నాయి అనేది మీకు తెలియాలి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మీరు చూసుకోండి జాగ్రత్తగా, ఓకే. సో టోటల్గా గుంటూరులో చాలా ఎక్కువ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ పీడిఎఫ్ మనకు వచ్చేసింది. టోటల్ 18 pages ఆఫ్ పీడిఎఫ్ మనకైతే ఉంది ఇక్కడ. సో వడ్లమూడి, గుంటూరు, ఓకే, మొత్తం అన్నీ కూడా దాని రిలేటెడ్గా గుంటూరు దగ్గరలో ఉన్నవన్నీ కూడా ఈ పీడిఎఫ్లో మనకైతే కనిపిస్తూ ఉంటాయి, ఓకే. సో ఇప్పుడు మీరు మొత్తం పీడిఎఫ్ నేను ఇప్పుడు చదివి వినిపించినా ఎవరు చూడరు కాబట్టి మీకు కావాలి అనుకుంటే వెబ్ ఆప్షన్స్ అప్పుడు కూడా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే బిఎస్డివిపి యాప్ ఆర్ వెబ్సైట్ ఏదో ఒకటి, మీరు యాప్లో ఉన్న వెబ్సైట్ మీకు కావాలి అనుకున్నా, సో వెళ్ళి డైరెక్ట్గా గూగుల్లో నుంచి వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఏం చేస్తారంటే ఆల్ కోర్సెస్ దగ్గరికి వెళ్ళండి, పీక్యూపీస్ ఉంటాయి, పీక్యూపీస్ ఓపెన్ చేసిన తర్వాత ఈసెట్ పీక్యూపీస్ అని ఉంటాయి, అది కూడా క్లిక్ చేసిన తర్వాత మీకు డిస్ట్రిక్ట్ వైజ్ ఇలా షీట్స్ అయితే కనిపిస్తాయి, వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు చూసుకోవచ్చు. అర్థమైంది కదా, మీకు వెళ్తే పీక్యూపీస్ కనిపిస్తాయి ఆల్ కోర్సెస్లో, ఆ పీక్యూపీస్ క్లిక్ చేయగానే ఈసెట్ పీక్యూపీస్ ఉంటాయి,
అందులోకి కూడా వెళ్తే డిస్ట్రిక్ట్ వైస్ కాలేజెస్ అనేవి మీ క్లాస్‌లో కనిపిస్తాయి. మీరు చూసుకోవచ్చు. సో దట్ ప్రతి కాలేజు మేము వీడియో రిలీజ్ చేసిన తర్వాత మీకైతే కనిపిస్తూ ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి.